లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓజీ సినిమా ఇదే ఏడాది విడుదల కానుందా? విడుదల చేయాల్సిన విపత్కర పరిస్థితులు మేకర్స్ ముందున్నాయా? ఎప్పుడో పూర్తి చేసిన ఓటీటీ డీల్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ని శాసిస్తుందా? 2025లో ఓజీ రిలీజ్ చేయకపోతే దర్శక నిర్మాతలకు భారీ నష్టం తప్పదా? అసలు వీటన్నిటిపై పవన్ ఏమంటున్నారు చూద్దామా. పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ఓజీ. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ముందుగానే విడుదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు. అదేంటి, పవన్ డేట్స్ ఇవ్వకుండా అదెలా సాధ్యం అనుకోవచ్చు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. దాంతో పవన్ కూడా మనసు మార్చుకుని ఓజీ పూర్తి చేయక తప్పేలా లేదు. ఓజీ షూటింగ్ కు పవన్ వచ్చి ఏడాది దాటేసింది. అప్పట్లో ఆయన ఇచ్చిన కొన్ని డేట్స్ తోనే దాదాపు 70% పూర్తి చేశారు సుజిత్. ఆ తర్వాత పవన్ లేని సీన్స్ ను కూడా చాలా వరకు తీశారు. మరో 14 రోజులు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ అంతలోపే ఎన్నికలు రావడం, పవన్ డిప్యూటీ సీఎం కావడం, బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. పవన్ బిజీ చూసాక ఓజీ 2025లో రావడం కూడా కష్టమే అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. మే 9న రానున్న హరిహర వీరమల్లుతో సరిపెట్టుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ అప్పుడెప్పుడో పూర్తి చేసిన ఓటీటీ డీల్ కారణంగా ఓజీని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ లోపు విడుదల చేయాల్సిందే, లేదంటే చెప్పిన రేట్లో సగానికి పైగా కోత తప్పదని తెలుస్తోంది. మరి ఈ రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీని 2025 సెప్టెంబర్ లో చేసేలా డీల్ అయితే కుదిరింది. దాంతో మేలోపు షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేద్దామని మేకర్స్ కి పవన్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం 3 నెలల గ్యాప్ లోనే పవన్ నుంచి వీరమల్లు, ఓజీ వస్తాయి. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే పండగ.